ఓటుకు నోటు ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తోన్న పద్ధతి. అభ్యర్థుల మధ్య పోటీ పెరగడంతో గెలుపు కోసం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల జాతర మొదలైనప్పటి నుంచి ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం రికార్డులు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న అక్షరాల 100 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇతర వస్తువులను కలుపుకుంటే దీని విలువ 150 కోట్ల పైమాటే. దేశం మొత్తం మీద చూసుకుంటే ఇది 260 కోట్లుగా ఉంది. అంటే మన రాష్ట్రంలోనే ఈ ప్రలోభాల తంతు ఎక్కువగా జరుగుతుందన్న విషయం అర్థమవుతోంది. 2009 ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు అభ్యర్థులు నోట్లు పంచారని గుర్తించిన ఎన్నికల సంఘం అప్పుడు పట్టుబడింది కేవలం 36 కోట్లుగా గుర్తించింది. దీంతో ఈసారి ఎన్నికలకు నిఘా పెంచింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. పోలీసులు జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న కోట్లలో డబ్బు కట్టలు పట్టుబడ్డాయి. తొలిదశ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో ఇప్పటి వరకు 57 కోట్లు, మలిదశ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో 43 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లాల పరంగా చూస్తే హైదరాబాద్ లో ఎక్కువగా 19.76 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 12.80 కోట్లు పట్టుబడ్డాయి. నెల్లూరులో 10.5 కోట్లు, గుంటూరులో 10 కోట్లు అక్రమంగా తరలిస్తూ అధికారుల కంటపడ్డాయి. మద్యం ప్రవాహం కూడా ఈసారి ఎన్నికల్లో ఎక్కువగానే ఉంది. అక్రమంగా తరలిస్తున్న 3.77 లక్షల లీటర్ల మద్యం అధికారులకు చిక్కింది. డిస్ట్రిక్ట్ వైజ్ గా లెక్కలు కడితే ఈ లిస్ట్ లో ఆదిలాబాద్ టాప్ లిస్ట్ లో ఉంది. జిల్లాలో 46,925 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ జిల్లాల్లో నామినేషన్ల రగడ ముగిసి ఇప్పుడిప్పుడే ప్రచారం వేడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా నామినేషన్ల హడావిడి నడుస్తోంది. అప్పుడే ఇంత భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్నికలు ముగిసేసరికి ఎంత డబ్బు, మద్యం పట్టుబడుతుందో అంచనా వేయడం కష్టంగా మారింది.